జై భీమ్ జై భీమ్. అధికారులు ఏమంటారు మరి? వస్తలేదా? ఎవరు ఎమ్మెల్యే? రామరావు పటేల్. ఏ పార్టీ? బీజేపీ పార్టీ అయినా రాలేడు సార్. ఇంత కూర్చున్నా కూడా వస్తలేడు సార్. ఒక్కరికన్నా వచ్చి కలిసిపోలేడు సార్. వాళ్ళకి సపోర్ట్ ఉన్నాడు కదా సార్, మాకు సపోర్ట్ లేదు సార్. వాళ్ళకే సపోర్ట్ సార్. అక్క మీరు చెప్పరు చెప్పరు మీ ఊళ్ళో ఏం జరిగింది, ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? సార్ నా పేరు నవనీతాబాద్ రాళ్ళబోరిగా నిర్మల్ జిల్లా బుధోల్ మండల్ సార్. మా ఊళ్ళో బుద్ధుడిని బుద్ధ పౌర్ణమి రోజు బుద్ధుడిని ప్రతిష్ఠిస్తున్నాం సార్. అందరం ఆర్తులు తీసుకొని పోయినాము. మరి 70 గడుపుంటాం సార్. 70 గడుపు నుంచి 70 ఆర్తులు తీసుకొని పోతే మొత్తం మిగతా కులాలన్నీ ఏకమై 500 మంది మా మీదకి దాడికి రావడం జరిగింది సార్. మా వాళ్ళ 6 గాయాలైనాయి. ఆడవాళ్ళు తండడం, కుట్టడం, జెండలు పట్టి కొట్టడం జరిగింది. ఇంతవరకు మాకు మరి గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి హామీలు ఇవ్వడం జరగటం లేదు. 6 నెలల నుంచి పోరాడుతున్నాం. మాకు గౌతమ బుద్ధుడి విగ్రహం కావాలని. బుద్ధ పౌర్ణమి రోజే బుద్ధుడిని ప్రతిష్ఠించినాక తీసివేయడం అంటే బుద్ధుడిని అవమానించడం. మమ్మల్ని ఎంత ఒక చదువుకున్న వాళ్ళే బుద్ధుడిని తీసుకెళ్ళడం. వాళ్ళు చదువుకున్న మూర్ఖులు మా ఊరి వాళ్ళు. మా ఊరి వాళ్ళు చదువుకున్న మూర్ఖులు సార్. వాళ్ళంటే తీసివేసినచ్చు. ప్రభుత్వానికి ఏమైంది? ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు వచ్చి కనీసం ఎట్లా జరిగింది, ఏం జరిగింది కూడా అడగలేరు. మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? మరి రాకన్నా ముందే పత్రికలో ఎందుకు నేను బోర్గాకు వెళ్ళినా 2 వర్గాలకు మాట్లాడినా నేను చెప్పుకోవడం జరిగింది సార్. ఎందుకు అబద్ధం ఎందుకు ఆడండి సార్ ఎమ్మెల్యే గారు? ఇప్పటికి కూడా రాలేరు. మాకు ఎప్పుడు న్యాయం చేస్తారు సార్? ఎప్పుడు న్యాయం జరుగుతుంది? మీరే చెప్పండి సార్. బుద్ధ పౌర్ణమి రోజు బుద్ధుని తీసేయడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ మాలోళ్ళమాట మీరు మాలోళ్ళు, మీరు కిందికే ఉండాలి, మీరు పైకి రావద్దు, మీ విగ్రహం పైన ఉండద్దు. మేము రాసిన రాజ్యాంగం వాడుకునొచ్చు. అది మాలోడైనా పర్వాలేదు. ఆయన రాసిన రాజ్యాంగంలో ఉన్న శిక్షణలన్నీ వాడుకునొచ్చు, జాబులు చేయొచ్చు, వాడికి పర్వాలేదు. మాలోడవు కదా మరి అది చేసిన రాసిన జాబులు ఏమి చెయ్యొద్దు. ఆ ఓట్లు కూడా వాడుకునొద్దు. కానీ విగ్రహాన్ని కూర్చుంటే పెడతామంటే మాత్రం మీరు మాలలాంచాలు ఇవేనా సార్ మాటలు? లేడీస్ కూడా అట్లా మాట్లాడారు సార్ మా ఊళ్ళో. ఇంత మాకు బాధ పెడుతున్నారు సార్. ఊళ్ళో ఇంతమంది ఇక్కడ రావడానికి కారణం మా బుద్ధుడి విగ్రహము ఎలా అయితే తీసుకెళ్లారో అలాగే ప్రభుత్వం తీసుకొచ్చి ప్రభుత్వ లాంఛనాలతో మా ఊళ్ళో ప్రతిష్ఠించాలి సార్. ఇదే మా డిమాండ్ సార్. దళితుల మీద పెట్టిన కేసుల్ని కూడా ఎత్తివేయాలి సార్. జిల్లా కలెక్టర్ ఏమంటారు? జిల్లా కలెక్టర్ ఏమన్నారో ఏమో మనకు తెలియదు సార్. మన ఊరికి వచ్చిరా? రాలేదు సార్. ఎలాంటి ప్రభుత్వ ఆఫీసర్ మా ఊరికి రాలేడు. మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. ఎంఆర్ఓ వచ్చిండా? ఏ అధికారి కూడా రాలేదు. మీరందరూ ఇంటికి వెళ్ళండి, మీకు మేము రక్షణగా ఉంటాము అని చెప్పింది. మరి మీకు చూడబుద్ధి కాకుండా ఏదైనా కన్సెషన్ ఉంచాను కదా సార్. మరి ఎందుకు ఆడికెళ్ళ తీసి అక్కడ మండల చేర్పించింది ఆమె ఎస్పీ గారు. అక్కడ మండల చేర్పించేసింది. అయితే మా బుద్ధ ఇక్కడానికి మేము ఆ రోజు బుద్ధ జయంతి అని పుస్తకం పెట్టినాం. మేము పూజ చేసుకున్నాము. అయితే పూజ చేసిన తర్వాత మా బుద్ధ ఇక్కడానికి తీసిందైతే మా బుద్ధ దాకా మా పానాలు తీసినట్టుగా చేసిందా లేదా? ఎస్పీ గారే చేసింది. అయితే మేము ఎంత సచ్చిన జీవిలమై ఇప్పుడు ఇంతమంది ఉన్నాము. అది సచ్చిన జీవిలమై ఇక్కడ వచ్చి మేము ఇక చేరుతాం. అది మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు న్యాయం చేస్తలేరు. మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మాకు ఏం అనుమతిస్తున్నారు మాట్లాడతారు. చెప్పాలా సార్? సార్ గవర్నమెంట్ ల్యాండ్ సార్. ఎవరు అబ్బా సొత్తు కాదని గవర్నమెంట్ ల్యాండ్ 239 గవర్నమెంట్ ల్యాండ్. ఆడ ఆంజనేయ స్వామి విగ్రహానికి 2 ఎకరాల దూరంలో మేము పెట్టుకున్నాం. దగ్గర కూడా కాదు, అది 10 ఎకరాల్లో ఉన్నది. వాళ్ళు పెట్టుకోవచ్చు, మేము పెట్టుకోకూడదు. తప్పు. మేము పెట్టుకుంటాం ఎందుకంటే మేము మాలోళ్ళం కాబట్టి. తప్పు.
తక్కువ జాతలం, తక్కువ కుల పొలం అన్ని వాడుకోవడానికి మాత్రము మేము రాసినాయి. మా అంబేద్కర్ మా కులం కాదా, మేము రాసినాయి ఎందుకు వాడుకుంటున్నారు సార్? మరి ప్రభుత్వం మంచిగా రాజ్యాంగాన్ని పాటించి అందరినీ సమానత్వంగా చూస్తా అన్న రాజకీయ నాయకులు అందరినీ సమానంగా ఎప్పుడు చూస్తారు సార్? ఎక్కడ చూస్తున్నారు సార్? మాకు మాలోళ్ళమైతే మనుషులేగా మా ఓట్లు నడాలేవా? ఏమంటాడు మురళి? ఎవరు సర్పంచ్ భర్తనా? ఎర్ర మురళి. పానం పోయినా సరేనట్నా? చచ్చిపోతారట్నా? ఇచ్చుకోవాలి ఇచ్చుకోవాలి ఇచ్చుకొని ఆయన చచ్చిపోయినాక మనం విగ్రహం పెడతాం. ఎందుకు మరి ఏమన్యాయం చేస్తారో మీరు రోడ్లు పట్టుకపోతున్నారు. పట్టుకపోతురా? వాళ్ళు ఎవరు పట్టుకపోయారు? అంటారా? మళ్ళీ ఎప్పుడు వచ్చారు పోలీసులు? మళ్ళీ ఎప్పుడు వచ్చారు పోలీసులు? కొట్టలేను, ఎవరు మాట్లాడలేను. అక్కడ మా యారాలు పడిపోయింది. అయితే మా యారాలు తీసుకొని నేను హాస్పిటల్ పోయినా. నేను ఎవరు కొట్టలేను కదా, నన్ను ఎందుకు పట్టుకోపోతున్నాను అని అంటే, ఇగో మీకు చేరుకూడు తింటే ఒక నెల అప్పుడు అర్థమవుతుంది నడు అనుకుంటాను. మహిళా కానిస్టేబుల్ అన్నదా? కానిస్టేబుల్ అని నన్ను గ్రామ పంచాయతీ దగ్గర తీసుకుపోయేసరికంటే ఇవే పోయినాం. పోయిందాకంటే అప్పుడు ఏమంటాడు, మీకు ఒక్క నెల తింటే చేరుకూడు మీకు అప్పుడు అర్థమవుతుంది, లవే కుడతారు అని అంటే మీ ఆధార్ కార్డు తేపో అని అంటే ఈమెకు నాకు లేడీస్ పోలీసులకు ఇచ్చి పంపించేసరికంటే సార్ నాకేమో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నా భర్త లేడు, నేను ఎట్లా వేయాలా అని నా పిల్లల్ని తీసుకొని నేను రాష్ట్రం పోయినా సరే ఇది తప్పు. కానీ నా ఆధార్ కార్డు నేను ఇంకొక ఆమె దగ్గర ఉంటానైతే ఆ పిల్లనేమో ఆధార్ కార్డు ఇచ్చేసి వాళ్ళ చేతిలో ఇప్పుడు నా ఆధార్ కార్డు ఉన్నది, పోలీసుల దగ్గర ఉన్నది నా ఆధార్ పోలీసుల దగ్గర ఉన్నది. అయితే మాకు ఏం చేస్తారు అంటే పేర్లు మాకే కొట్టి మాకే పేర్లు వేసుకుంటా. ఇంకా మా ఆధార్ కార్డు మా ఆడోళ్లకు ఇంత దారుణంగా మేము ఏం తప్పు చేస్తున్నాం సార్? ఏం తప్పు చేస్తున్నాం? అడుగుతలేము, పంట అడుగుతలేము, మేము అడుగుతలేము కదా. మా ఇల్లు మాకే ఉన్నాయి, మేము ముందు ఇక్కడ కొంచెం ఎంత ఒక్క ఎకరమే అడిగినాం సార్. ఒక్క ఎకరానికి ఇంత మాకు కాడుతుంటే మేము ఎలా బతకాలా? మేము ఎట్లా బతకాలా? మాకు సంవత్సరమాయ మేము అడగబట్టి సంవత్సరం నర అయిపోయింది. ఎవరిని అడిగిరు మీరు? సంవత్సరం నుంచి ఎవరిని అడిగిరు? ఎవరిని? కలెక్టర్ని సార్, ఎంఆర్ఓని. అన్నం తీసుకోవచ్చురా? తినే అన్నంలా పంపించేసింది. ఇక మీరు అక్కడ ఇల్లు కొండి అని ఒక ఇళ్ళ కొట్టేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ విగ్రహం ఎక్కడుందో మీకు గుర్తేనా? ఎక్కడుందో ఉందా? చూసిరు ఎవరన్నా? హోటల్ కూడా ఉన్నాయి సార్, హోటల్ కూడా ఉన్నాయి తీసుకుని అక్కడ. మా జాతి కుల వాళ్ళు మా పెద్ద మనుషులతోటి కూడా
ప్రశ్నలు అన్ని కూడా కలెక్టర్ను, ఎస్పీని, ముఖ్యమంత్రిని అందరిని అడుగుదాము.